నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మరొకసారి అంతర్జాతీయ చర్చకు దారితీసింది. జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి హిడేకే మకిహారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యానికి పూర్తిగా భారత్ అధికారులే కారణమంటూ ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే భారత్ మాత్రం వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఇవి వ్యక్తిగత అభిప్రాయాలేనని, వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అసలు జపాన్ మాజీ మంత్రి ఎందుకు ఇలా వ్యాఖ్యానించారు? కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ వివరాలు తెలుసుకుందాం. భారత్లో తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్టుగా భావిస్తున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మరోసారి వార్తల్లో నిలిచింది. జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి హిడేకే మకిహారా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు రెండు దేశాలలో చర్చకు దారితీశాయి. తాను ఈ ప్రాజెక్టుతో గతంలో పనిచేశానని చెబుతూ చర్చలు, సమావేశాల సమయంలో భారత ప్రతినిధులు పలుమార్లు మాట మార్చారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, అందుకే ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపించారు. మకిహారా వ్యాఖ్యలపై భారత్ ఆలస్యం చేయకుండా స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయాలేనని, అవి వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాదు, భారత్, జపాన్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై చర్చలు సజావుగానే కొనసాగుతున్నాయని, ఇరు దేశాల మధ్య సహకారం బలంగానే ఉందని వెల్లడించారు. ఇక కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇటీవల ఈ ప్రాజెక్టు పురోగతిపై స్పందించారు. మొదటి దశను 2027లో ప్రారంభించే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భూసేకరణ, సాంకేతిక మార్పులు వంటి కారణాల వల్ల కొన్ని ఆలస్యాలు జరిగినప్పటికీ ప్రాజెక్టు ఆగిపోలేదని స్పష్టం చేశారు. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు సుమారు 508 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు జపాన్ ఆర్థిక సహాయం, షింగ్ కాన్సెన్ టెక్నాలజీ కీలక ఆధారాలు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైలు భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. అయితే భూసేకరణ, కోవిడ్ ప్రభావం, నిర్మాణ సంబంధిత మార్పులు వంటి అంశాలు పనుల వేగాన్ని ప్రభావితం చేశాయని అధికారులు చెబుతున్నారు. మాజీ జపాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఉండగా, మరికొందరు భారత్ ఇచ్చిన అధికారిక సమాధానాన్నే నమ్ముతున్నారు. అయితే అధికారికంగా చూస్తే భారత్, జపాన్ రెండూ ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ వివాదం కంటే ప్రాజెక్టు పురోగతిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. మొత్తానికి జపాన్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. కానీ భారత్ మాత్రం అవి వ్యక్తిగత అభిప్రాయాలేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు అందరి చూపు ఒకటే, భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అదే ఈ ప్రాజెక్టుకు అసలైన సమాధానం కానుంది.